పిల్లలకి ఏదైనా స్నాక్ చేసి పెట్టాలంటే చాలా ఆలోచిస్తాం కదండి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఏదైనా చేస్తే అస్సలు తినరు కదా, బయట ఫుడ్డే చాలా ఇష్టపడతారు కదండి. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి. బయట స్నాక్ అస్సలు ఇంకా ఇష్టపడరండి, ఇదే నచ్చుతుంది వాళ్ళకి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 2 ఆలు తీసుకొని పైన చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. మరి పెద్దగా ఉండకూడదు. ఇలా కాస్త చిన్నగానే కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత నీట్గా ఒక 2 సార్లు కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న మిర్చి తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా పాలకూర, అలాగే కొద్దిగా మెంతికూర కూడా కట్ చేసుకు తీసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఉంటే వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. కొద్దిగా సోంపు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. బయట తెస్తాం కదా స్నాక్, అలాగే ఉంటుంది స్నాక్ అయితే. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి చేత్తో బాగా ఇలా కలుపుకోవాలండి. మనం వేసుకున్న ఆకుకూరలు అలాగే ఉల్లిపాయలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. కాబట్టి బాగా ఇలా గట్టిగా కలుపుకోవాలి చేత్తో. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకోండి. ఒక 2 టీ స్పూన్లు బియ్యపిండి కూడా యాడ్ చేసుకోండి, కాస్త క్రిస్పీగా ఉంటుంది. శనగపిండి అనేది మరి ఎక్కువ వేయకూడదండి, తగినంత వేసుకోవాలి. కాస్త 1 స్పూన్ అంటే 1 స్పూన్ వాటర్ వేసుకోండి సరిపోతుంది. శనగపిండి ఎక్కువ వేయకూడదండి, జస్ట్ ఈ ముక్కలకు పట్టేలాగా మనం కలుపుకుంటే సరిపోతుంది. చేయి నీటి కడిగేసుకొని ఇలా మనము కొద్దిగా ముద్ద తీసుకొని ఇలా మనము చేత్తోనే ఇలా ఒత్తుకొని వేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, ఇలా మనం ముద్దలాగా చేసుకొని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఆలు ఇలా కనిపించేటట్టు మనము పిండి అనేది కలిపి ఉంచుకోవాలి, ఎక్కువ శనగపిండి వేయకుండా. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి, వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడే ఆలు అనేది చక్కగా కుక్ అవుతుందండి. కాబట్టి మీరు ఫస్ట్ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకున్నారనుకోండి, ఆలు అంతా కూడా చక్కగా కుక్ అవుతుందండి. ఎందుకంటే మనం పచ్చి వేసాం కదండి. కాబట్టి సిమ్లో కాసేపు పెట్టుకున్నారనుకోండి, ఆలు అనేది చక్కగా కుక్ అవుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీంతోపాటు మీరు టమాటా సాస్ ఇస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు, అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆలు వంటి ఇప్పుడే ట్రై చేయండి. ఈ రెసిపీని ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.